వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. చాలామంది మన యూట్యూబ్లో ఛానల్లో కింద కామెంట్స్లో చూసినప్పుడు సార్ ఈ పర్టికులర్ వీడియో మీద టాపిక్ చేయండి, లేకపోతే ఈ పర్టికులర్ వీడియో మీద టాపిక్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. దయచేసి నా వీడియోస్ ఫాలో అయ్యి ఎవరైతే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉంటారో దయచేసి ఈ వీడియో ద్వారా ఒక విషయాన్ని నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా నేను ఏదైనా ఒక టాపిక్ మీద వీడియో చేశాను అంటే డెఫినెట్గా అది ఒక థంబ్నెయిల్ పెట్టి, ఒక టాపిక్ హెడ్డింగ్ పెట్టి ఒక వీడియో నేను చేశాను అంటే డెఫినెట్గా అది కొంచెం మంచి కాలేజ్ అయి ఉంటుంది, కొంచెం క్వాలిటీ స్కిల్ వచ్చి కాలేజీ కానీ కోర్స్ కానీ అయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ అడగడం బట్టి కొన్ని కాలేజెస్లో చెప్పి అందులో ఉన్న ప్లస్లు మైనస్లు నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను అర్థం చేసుకోండి, నేను లైఫ్లో ఒక 25 ఇయర్స్లో ఎన్నో కాలేజీలు చూశాను, ఎన్నో కాలేజీలో చదివాను, ఎన్నో డిగ్రీస్ పొందాను, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింగిల్ డిజిట్ ర్యాంక్ క్రాక్ చేసిన వ్యక్తిని, ఎన్నో అవార్డ్స్ తీసుకున్న వ్యక్తిని. నేను ఆల్మోస్ట్ ఒక సగం కంట్రీస్ వరల్డ్లో నేను విజిట్ చేసి తిరిగానండి. నేను ఎన్నో కాలేజెస్ చూసుంటాను. నేను ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్న టాప్ మోస్ట్ కాలేజెస్ అన్నీ కూడా నేను విజిట్ చేసినటువంటి వ్యక్తిని, ఇండియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు విజిట్ చేసినటువంటి వ్యక్తిని. నాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నాకు పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి, ఇన్ని చదివి ఇన్ని క్రాక్ చేశాను కాబట్టి ఆబ్వియస్గానే నేను టఫ్గా ఉంటుంది నా మైండ్ సెట్. ఇది ఎవరిని తక్కువ చేయడానికో లేకపోతే ఇంకొకటి చెప్పడానికో కాదండి. జనరల్గానే ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి నేను ఎట్లా ఆలోచిస్తానంటే, ఒక స్టూడెంట్ అంటే చదవాలంతే. లేజీగా ఉన్నా, సరిగా చదవలేకపోయినా, ఏదో ఎక్స్క్యూజెస్ చెప్పినా అలాంటి స్టూడెంట్స్ జనరల్గా నాకు నచ్చరు. కొన్ని సందర్భాల్లో నేను బరస్ట్ అవుతూ ఉంటాను, తిడతా ఉంటాను. అది ఇంటెన్షనల్గా జరగదంటది, బట్ అది నా మనస్తత్వం అంతే. నేనేమి కమర్షియల్గా వ్యాపారం చేసే వ్యక్తిని కాదు కాబట్టి నాకున్న నాలెడ్జ్ని 10 మందికి చెప్పాలని నేను చెప్తున్నాను అంతే. నేను ఒక రేంజ్ ఆఫ్ కాలేజెస్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు యూకే ఉంటే ఒక 5-6 కాలేజీలే మాట్లాడతాను. ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్, ఇంపీరియల్, ఎడిన్బరా, యూసీఎల్ అని అంతే. మహా అయితే వార్విక్ లేకపోతే ఇంకొకటి కింగ్స్ కాలేజీలు అన్న ఇలాంటివి. ఆస్ట్రేలియాతో ఒక 5-6 కాలేజీలు ఉంటాయి. సింగపూర్ అంటే ఒక 2-3 కాలేజీలు అంతే. NUS అంటే, హాంకాంగ్ అంటే ఒక 3-4 కాలేజీలు అంతే. చైనా అంటే ఒక 5-6 కాలేజీలు. ప్యారిస్ అంటే ఒక 4 కాలేజీలు. యూరోప్ మొత్తం కలిపితే కూడా 10 కాలేజీలు. అట్లాగే మిగతా కాలేజీల గురించి అసలు మాట్లాడండి. అసలు నేను అది బాగోలేదా బాగుందా అన్నది టాపిక్కే కాదు, దయచేసి అర్థం చేసుకోండి. బాగోలేదని కాదు నా ఉద్దేశం. నేను చూసే విధానం, నాకు ఆ పర్టికులర్ కాలేజెస్కి సంబంధించి నాకు అవగాహన ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడతాను అంతే. అట్లాగే ఐఐటీస్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టాప్ మోస్ట్ కాలేజెస్ ఏవైతే ఐఐటీస్ కానీ ఏవైతే ఉంటాయో అవి, లేకపోతే NITs కానీ లేకపోతే IIITs కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో కొన్ని ప్రైవేట్ కాలేజీలు కూడా మంచి చెప్తూ ఉంటాను. నేనే చెప్తున్నాను కదా. ఇప్పుడు ప్లక్ష యూనివర్సిటీ నేనే చెప్పాను, ఇంకొక కాలేజీ చెప్పిన నేనే చెప్పాను, అశోక్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ నేనే చెప్తున్నాను. అలాంటి నేనే వీడియోస్ చేస్తాను. స్టేట్ కాలేజెస్, ఎంసెట్ కాలేజెస్ లేదా ఆంధ్ర యూనివర్సిటీలో 5 ఇయర్స్ బీటెక్ ఉందండి, జాయిన్ అవ్వమంటారా, కోర్స్ వీడియో చేయండి సార్. లేకపోతే ఎక్కడో ఏదో ఇంకో కాలేజీలో ఏదో ఉంది, లేకపోతే ఇక్కడెక్కడో సిద్ధార్థ కాలేజ్ ఉంది, లేదా అక్కడెక్కడో నెక్స్ట్ వేవ్ కాలేజీ ఏదో టెక్నాలజీ ఏదో కోర్స్ ఉంది, అది చేయాలా. లేకపోతే ఇంకొక చోటకి వెళ్ళి సార్ ఇది సవితా కాలేజీ గురించి చేయండి, లేకపోతే ఏదో మరోవాడి కాలేజీ వాడు SPSU కాలేజ్ అంట, లేకపోతే ఎవడో ఏదో ఛానల్ వాడు యూట్యూబ్ ఛానల్ వెళ్ళి వాడేదో ₹1,00,000 తీసుకుని ఆ కాలేజీ పెట్టి దాని మీద ఒక వీడియో చేస్తే ఆ వీడియో చేయండి. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, రకరకాల ఫేస్బుక్ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర 1,00,000-2 లక్షలు తీసుకుని దాని మీద చెప్పడం. మొన్న కాక ఎవరో సార్ ఫిడ్జీ ఎవడో వచ్చాడు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వచ్చి పెద్ద ప్రజెంటేషన్ చేశాడు, చాలా బాగుంది సార్, అది మా స్కాలర్షిప్ కూడా ఇస్తాను అంటున్నాడు, ఆ కాలేజీ చాలా బాగుంటుందంటే దాని మీద చేయండి. ఇవన్నీ చెత్త, దేనికి పనికిరాని కాలేజీలని నా ఒపీనియన్. అది మీ ఒపీనియన్ అవ్వాలని రూల్ లేదు. నేను స్టూడెంట్ని చూసి పర్స్పెక్టివ్ వేరు. నేను టఫ్గా పెరిగిన వ్యక్తిని కాబట్టి ఆబ్వియస్గా నాకు ఒక రేంజ్ ఆఫ్ కాలేజీలు పెద్దగా దాని గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడను, ఎందుకంటే నేను 2 చేశాను. అందులో మరి యావరేజ్ స్టూడెంట్స్ ఏమైపోవాలి సార్, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ప్రతి స్టూడెంటు యావరేజ్ అనేది ఉండదు. వాళ్ళ లేజినెస్ వల్ల, వాళ్ళకి బద్ధకం వల్ల, వాళ్ళ వేరే వీక్నెస్ అలవాటు అవ్వడం వల్ల, మొబైల్స్ లేకపోతే ఇంకోటి అలవాటు అవ్వడం వల్ల, ఫ్రెండ్ సర్కిల్ వల్ల, చదివిన కాలేజీ వల్ల, తల్లిదండ్రులు సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల, రకరకాల కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వాస్తవం. వాళ్ళని నేను తెలివైన స్టూడెంట్స్ అని ఎవరైతే అనుకుంటారో, తెలివైన
పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తెలివైనోళ్ళు అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మంచి వీడియోస్ చెప్పాలి నేను. తెలివైన అబ్బాయి అని అన్నారు అనుకోండి, మీ అబ్బాయి తెలివైన డెసిషన్ తీసుకుంటాడు, తెలివైన డెసిషన్ అంటే మంచి కాలేజీకి వెళ్తాడు, మంచి కాలేజీకి వెళ్ళాలంటే కష్టపడతాడు. అలాంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని జనరల్గా నా వీడియోస్ ఉంటాయండి. అంతే తప్ప ఇక్కడ ఎవరిని నేను అడుగుతున్నారు సార్ నాకు ఎంసెట్ ఎగ్జామ్ గురించి నాకు చెప్పండి సార్, స్టేట్ కాలేజీల గురించి నాకు చెప్పండి సార్, లేకపోతే మాకు ఇక్కడ వైజాగ్లో ఏదో కాలేజ్ ఉంది దాని గురించి చెప్పండి సార్, లేకపోతే ఇక్కడ కరీంనగర్లో కాలేజ్ ఉంది దానికి చెప్పండి సార్, లేకపోతే ఏదో మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉందో మాకు చెప్పండి సార్ అంటారు. అలాంటి కాలేజ్ గురించి దయచేసి నేను వీడియో చేయలేనమ్మా. ఇప్పుడు ఎస్ఆర్ఎం గురించి చెప్పండి సార్ నాకు, లేకపోతే అక్కడెక్కడో ఇంకోటి ఏదో అమృత కాలేజ్ ఉంది, లేకపోతే జైపూర్లో ఏదో మణిపాల్ యూనివర్సిటీ ఉంది, అక్కడ చదివిన వాళ్ళు కూడా చాలామంది సక్సెస్ అయ్యారు. నేను అక్కడ కాదని నేను చెప్పట్లేదు. ఒక వీడియో 1/2 అవర్ వీడియో చేసి అంత కంటెంట్ నా దగ్గర ఉండదు. మేబీ అది నా తప్పేమో, నాకు కంటెంట్ ఉండదు. నేను చూసి పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది. నేను ఫ్యాకల్టీ ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు, ప్రాజెక్ట్స్ చేయడానికి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తారు, మనం నన్ను అడిగి ప్రతి కాలేజీలో కూడా ప్రాజెక్ట్స్ కూడా 10,000 కొనుక్కుని ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి చెత్త కాలేజీలు అండి అవన్నీ. ఒక ప్రాజెక్ట్ కూడా సొంతంగా చేయరు. బయటకు వస్తే కిల్లి కొట్టుల్లో డబ్బా కొట్టుల్లో చాక్లెట్లు లేకపోతే ఏదో దొరికినట్టుగా 4,000, 5,000, 10,000 రూపాయలతో ఒక పిహెచ్డి రిపోర్ట్ దగ్గర నుంచి, ఒక ఎంటెక్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి బీటెక్ ప్రాజెక్ట్ వరకు కూడా డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఈ డీమ్డ్ కాలేజీల్లోనూ మిగతా చిన్న కాలేజీల్లో ఒక ప్లగరిజం చెక్ ఉండదు, ఏముండదు. నేను చెప్పే కాలేజీలో ఏమాత్రం సొంతంగా చేయడం తప్ప వేరే ఆప్షన్ లేనటువంటి కాలేజెస్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. స్కిల్ రావాలంటే కాపీ కొట్టి నేను పీపీటీ చదివాను, టెక్స్ట్ బుక్ పేర్లే తెలియదు, ఎగ్జామ్ ముందు నేను 4 రోజులు చదివాను, లేకపోతేనేమో తర్వాత ఏమో నేను పోరంబోకలో తిరిగాను, లాస్ట్లో వచ్చేటప్పటికేమో ప్రాజెక్ట్ ఎవడో ఇస్తే కాపీ కొట్టి నేను రాశాను, పాస్ అయ్యాను, లేకపోతే కాలేజీలో 40% ఫెయిల్ అయిపోతున్నారంటే. అలాంటి కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ నేను చెప్పలేను. టాప్ కాలేజీలో కూడా ఫెయిల్ అయిపోతారు, అది వేరే విషయం. ఆపర్చునిటీ చెప్తాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అవుతాడా పాస్ అవుతాడా అనేది డిఫరెంట్ స్టోరీ. తాడు దొరుకుద్ది పైకి ఎక్కుతాడా ఎక్కడ అనేది గాడి ఇష్టం. అది తాడే లేని ప్లేస్కి మనం చెప్పలేను. కాబట్టి అవి నా నోటితో నేను రికమెండ్ చేయలేను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా 100లో 2-3 ఎప్పుడు సక్సెస్ అవుతారు. ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటాయండి. మిగిలిన కూడా సక్సెస్ అవుతారు వేరే రకంగా. వాడు వ్యాపారం చేయొచ్చు, లేదా మోసం చేయడం నేర్చుకోవచ్చు, వేరే స్కిల్ సెట్ రావచ్చు, నెట్వర్కింగ్ రావచ్చు, రకరకాలుగా సక్సెస్ అవుతారండి. చిన్న కాలేజీలో చదివిన వాళ్ళు కూడా చాలా వరకు బాగా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వేరే అదర్ స్కిల్ సెట్ ఉంటుంది. ఇప్పుడు మోసం చేయడం ఒక స్కిల్ సెట్, అది కాలేజీలో వస్తాయి. చిన్న కాలేజీలో చదివినకి ఎందుకు రావు? అందుగురించి కదా వాళ్ళే టాప్ కాలేజీలో చదివిన వాళ్ళ కంటే కూడా ఎక్కువ సంపాదించగలుగుతున్నారు. సో అది డిఫరెంట్ డైమెన్షన్ అంటది. సో నా వరకు నేను ఇంటలెక్చువల్గా హై క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషను, హై క్వాలిటీ ఉన్న ఫ్యాకల్టీ, రీసెర్చ్ ఆపర్చునిటీసు, ప్రాజెక్ట్ ఆపర్చునిటీసు, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీసు, నెట్వర్కింగ్ ఎలా ఉంది, పీర్ గ్రూప్ ఎలా ఉంది, హైయర్ స్టడీస్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, రికమెండేషన్ లెటర్లు ఎవరు రాస్తున్నారు, క్యాంపస్ ప్లేస్మెంట్కి వచ్చినప్పుడు ఆ స్కిల్స్ అక్కడ వస్తున్నాయా రావట్లేదా, టెక్స్ట్ బుక్స్ అది చదివి హెక్టిక్గా ఉందా లేదా, ప్రోగ్రాము కంటిన్యూస్గా ప్రాజెక్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉందా, థియరీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉందా, ఇలాంటి ఒక 20 పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడతాను. కాబట్టి ఆబ్వియస్గా మిగిలిన కాలేజీలు నేను చెప్పడానికి నేను ఇష్టపడట్లేదండి, అంతే. ఇది ప్రాబబులీ నాకు అది సరిగా కనపడకపోవడం వల్ల చెప్పలేకపోతున్నాను తప్ప తక్కువ ఎక్కువ అన్నది అసలు నా పాయింటే కాదు. అది రాంగ్ అర్థం చేసుకోవచ్చు. చాలామందికి చెప్తే నేను కొన్ని కామెంట్స్ రాస్తాను, ఐ డోంట్ రికమెండ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ కాలేజెస్ అని చెప్తాను. సో అది దాన్ని యారగెన్సో లేకపోతే అనుకోవద్దు, అది నాకున్నటువంటి అవగాహన ప్రకారం నేను చెప్తున్నటువంటి సలహా అంతే. స్టూడెంట్స్ని విద్యార్థులను కష్టపడమని చెప్తాం, కష్టపడకపోతే ఒళ్ళు ఉంచమని చెప్తాం. లేజీగా ఉంటేనే పేరెంట్స్ సరిగ్గా పెంచకపోతే పేరెంట్స్ని తిడతాను నేను, అది పేరెంట్స్ తప్పే అవుద్ది. 12th క్లాస్లో పిల్లలు సరిగ్గా చదవలేదంటే లోపు పేరెంట్ తప్పేది. 12th తర్వాత డిగ్రీకి వెళ్ళిన తర్వాత నాశనం అయిపోయింటే అది స్టూడెంట్ తప్పది. సో అందువల్ల ఆ పర్స్పెక్టివ్లో కొంత హార్ష్నెస్ అనేది ఉంటుంది డెఫినెట్గా. అది నా మనస్తత్వం, అది ఇంకా దానికి నేనేం చేయలేను. అది ఎందుకంటే నేను అట్లాగే పెరిగాను టఫ్గా. నేను ఇంట్లోనే అలాగే ఉంటాను, బయట అలాగే ఉంటాను. కాబట్టి సో కొన్ని కాలేజీకి సంబంధించి ఇప్పుడు ఫార్మా కోర్స్ గురించి నేను చెప్పలేనండి, దానికి సరైన ఆపర్చునిటీస్ ఉండవు. కొన్ని కాలేజీ నైపర్స్ గురించి మాట్లాడతాను నేను, జీపాట్ ఎగ్జామ్ గురించి మాట్లాడతా, అలా కొన్ని మాట్లాడతాను నేను. అట్లాగే ఇప్పుడు నర్సింగ్ ఉందనుకోండి, కొన్ని కాలేజీ గురించి మాట్లాడుతున్నాను నేను. పారామెడికల్ ఉందనుకోండి, ఏదో ఎయిమ్స్ ఢిల్లీయో లేకపోతే సిబిసి వెల్లూరు, ఇలా 3-4 కాలేజీ గురించి మాట్లాడతాను అంతే. మెడికల్ ఉందనుకోండి, కొన్ని మంచి క్వాలిటీ ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటే దాని గురించి నేను మాట్లాడతాను, డెఫినెట్గా నేను మాట్లాడతాను. ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ ఉంది, ఎవడో హైదరాబాద్లో పెట్టాడు వెళ్తానంటే వాటి గురించి నేను మాట్లాడను. ఎవడో 4 కంప్యూటర్లో పెట్టుకుని నేను నేర్పిస్తానని వెళ్ళాలా అని అడిగితే దాని గురించి నేను మాట్లాడాలండి. అది ఏదో స్టేట్లో కాలేజీ వచ్చింది, లేకపోతే ఎక్కడెక్కడో డీమ్డ్ యూనివర్సిటీ గురించి వెళ్ళొచ్చు అని దయచేసి అడగద్దండి. ఏదో డీడీ ముంజాల యూనివర్సిటీ, లేకపోతే బెన్నెట్ యూనివర్సిటీ ఉందా, లేకపోతే అమిటీ యూనివర్సిటీ ఉందా, లేకపోతే ఆడెవడో రాజస్థాన్ యూనివర్సిటీ పెట్టాడు, ఈడెవడో పెట్టాడు, ఇట్లాంటి కాలేజీకి సంబంధించి అది బాగోదని కాదు, నేను మాట్లాడలేని నాకు తెలియదు. నేను ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్, ఎంఐటి, స్టాన్ఫర్డ్, లేకపోతేనేమో నేను అర్బానా ఛాంపియన్, లేకపోతే ఈ పక్క ఇలా టాప్ కాలేజీలు మాట్లాడతాను. ఇండియాలో ఉన్నటువంటి జేఈ అడ్వాన్స్డ్ గురించి వీటి గురించి నేను మాట్లాడే వ్యక్తిని కాబట్టి నేను దిగజారిపోయి నేను ఎంసెట్ గురించి నేను మాట్లాడడం అనేది ఏదైతే ఉంటుందో నేను మాట్లాడలేనండి. డెఫినెట్గా చదవచ్చు, అక్కడికి వెళ్ళి సక్సెస్ అవ్వచ్చు. చాలామంది మా ఫ్రెండ్స్ చాలామంది చిన్న కాలేజీలు చదివి సక్సెస్ అయ్యారు. బట్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలీదు.
ఎందుకంటే నాకు టైం దొరికితే నేను బెస్ట్ ఆపర్చునిటీస్ గురించి రీసెర్చ్ చేస్తాను, నేను వెళ్తా. నాకు టైం దొరికితే నేను ఐఐఎస్సి బెంగళూరుకి వెళ్తాను, ఐఐఎస్సిఆర్ పూణేకి వెళ్తాను, లేకపోతే ఐఐటి మద్రాస్కి వెళ్తాను చూడడానికి. వేరే కాలేజీకి వెళ్ళను, మేబీ అది బాగుండొచ్చేమో నాకు తెలియదు. బట్ నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం జనరల్గా నేను సెలక్షన్ క్రైటీరియా చూస్తానండి. ఎలా చూడాలంటే కాలేజీ బెస్టా కాదని. ఇప్పుడు రైస్ యూనివర్సిటీ అని చెప్పాను ఏదో వీడియోలో, నేను చూడడానికి పేరు తెలియకపోవచ్చు, బట్ సెలక్షన్ రాదు మీకు అది. ఇప్పుడు ఆర్వి మట్టి కాలేజీ ఉందండి ఉదాహరణకి, ఐవీ లీగ్ చాలా ఈజీగా వస్తుంది ఆర్వి మట్టి వచ్చినోడికి. ఐవీ లీగ్ జస్ట్ వచ్చినట్టే అడిగి 8 ఐవీ లీగ్లో. బట్ అది సెలక్షన్ టఫ్ ఉంటుంది కాబట్టి, ఆబ్వియస్గా అక్కడ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కాలేజీ దాని క్వాలిటీ ఈజ్ డిఫరెంట్ ఉంటుంది. ఆర్వి మట్టి క్వాలిటీ వేరే ఉంటుంది అంతే, అది డిఫరెంట్ లేయర్ అంతే. అది అంటే సెలక్షన్ టఫ్గా ఉన్న కాలేజీల గురించి మనం మాట్లాడుతున్నామండి, అది అబ్రాడ్ అయినా ఇండియా అయినా. తెలివైన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, చక్కగా తెలివిగా చదువుతాను, నేను కష్టపడతాను, మంచి ప్లేస్కి వెళ్తాను, స్కిల్ నాకు కావాలి, మంచి పీర్ గ్రూప్ కావాలనుకున్న వ్యక్తులకు సంబంధించి నేను వీడియోలు చేస్తాను. మిగిలినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్కి సంబంధించి సలహా ఇస్తాను, నేను అసెస్మెంట్ చేస్తాను. చక్కగా నా దగ్గరికి వస్తారు, లేదమ్మా ఈ ఎగ్జామ్ అయితే కష్టం నీకు రాదు అని చెప్తాను, లేకపోతే వస్తే వస్తుందని చెప్తాను. అక్కడ నాకేమీ ఎమోషన్స్ ఉండవు, నేనేమి అవతల వ్యక్తి ఇగో తీసుకుంటాడు లేదని కూడా పట్టించుకోను నేను. సో సూట్ అవుతాడంటే సూట్ అవుతాడు. నాకు ఎక్స్పీరియన్స్లో నేను చెప్పిన జనరల్గా మీరు చెప్పింది మ్యాక్సిమం కరెక్ట్ అవుతూనే ఉంటాయి, ఎక్కడ కూడా మిస్ అవ్వవు, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి చూస్తాం కాబట్టి. మంచి కాలేజీకి వెళ్ళండి అమ్మ, ఈ ఎగ్జామ్ రాసుకోండి అని చెప్తాను నేను. ఐఏఎస్ఆర్ రాసుకోండి, లేకపోతే నైజర్ రాసుకోండి, సీఎంఏ రాసుకోండి అని చెప్పాను. ఐఎస్ఆర్ వీటికేమీ యాడ్లు ఉండవండి, ఐఎస్ఐ ఎగ్జామ్ రాసుకోమని నేనే చెప్పాను కదండి. నిన్నగాక మొన్న ఎన్సీఈటీ ఎగ్జామ్ రాయమని చెప్పాను నేను. సో అంతకుముందు నేనే చెప్పాను ప్రైవేట్ కాలేజీలు కొన్ని కాలేజీకి వెళ్ళమని చెప్తున్నాను నేనే చెప్పాను చాలా కాలేజీలు. ఎంఎస్కి వెళ్ళాలంటే ఫారెన్ వెళ్ళాలంటే ఏ కాలేజీకి వెళ్ళాలి నేనే చెప్తున్నాను నేను. అక్కడ దిగి నేను ఏదో స్టేట్ యూనివర్సిటీస్ గురించి నేను మాట్లాడో, లేకపోతే ఇంకొక కాలేజీలో 100 కాలేజీలు ఉంటాయి ఆ కాలేజీల గురించి నేను మాట్లాడడం విధానం ఏదైతే అవి నేను చేయలేనండి ఆ పని, దయచేసి అర్థం చేసుకోండి. సో మీకు స్టేట్ కాలేజెస్ కానీ లోకల్గా ఉన్న కాలేజెస్కి సంబంధించి కానీ ఏదో డిగ్రీ కాలేజీలు, బీఎస్సీ కాలేజీలు, బీఏ కాలేజీలు, లేకపోతే ఆ కోర్సులు ఈ కోర్సులు ఏవైతే ఉన్నాయో అది క్వాలిటీ ఉన్నటువంటి డిగ్రీ కాదు కాబట్టి, నా దృష్టిలో క్వాలిటీ ఉన్న డిగ్రీ కాదు కాబట్టి, అంటే నా పారామీటర్స్ ఆ 20 పారామీటర్స్ మీకు చెప్పాను కదా, ఆ 20 పారామీటర్స్ ఉంటేనే ఆ కాలేజీ గురించి నేను తమ్మునేలు పెట్టి చెప్తా. లేదు అంటే ఎట్టి పరిస్థితుల్లో అసలు మీకు ఆ వీడియో రాదు, అసలు మీరు అడగద్దు. నేను పెట్టాను వీడియో చెప్పాను అంటే డెఫినెట్గా అది క్వాలిటీ ఉన్నదే, ఇంకా దాన్ని మీరు బ్లైండ్గా దాన్ని మీరు ఫాలో అయిపోవచ్చు. యాజ్ ఫర్ as క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇస్ కన్సర్న్. ఇక్కడ ప్లేస్మెంట్ గురించి నేను మాట్లాడలా, వేరేది నేను మాట్లాడలా జనరల్గా. బట్ మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కొన్ని ఎక్స్ట్రా కాలేజీలు చెప్తాను నేను, ఇందులో కాకుండా. మేబీ మరీ స్టూడెంట్ కాదు పాపం, అతనికి ఎక్కడన్నా సెర్చ్ చేయాలని నమ్ముకుని వచ్చాడు కదా అన్నప్పుడు నేను చెప్పే విధానం వేరు ఉంటుంది. బట్ వీడియోస్ నేను చేయలేను అవి. లేదమ్మా ఈ కాలేజ్ రాదు కాబట్టి ఇది ట్రై చేయండి, ఇది కొంచెం బాగానే ఉంటుంది, ఉన్న వాటిల్లో కొంచెం బెస్ట్ పిక్ చేయమని చెప్తాను నేను. ఇప్పుడు మీ దగ్గర మంచి కాలేజీలో ఒక 20 కాలేజీలు రాలేదు, మిగతా సెకండ్ టైర్లో ఉన్న కాలేజీలు ఏదైనా ఉంటే అందులో ఇది ట్రై చేయండి అమ్మా, ఇది ట్రై చేస్తే మీరు జాగ్రత్తగా అక్కడ చదువుకుంటే అక్కడ ఆపర్చునిటీ వస్తుంది. చదువుకుని మీరు ఎలాంటి వీక్నెస్ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వకుండా చక్కగా చేసుకున్నట్లయితే మీ లైఫ్ బాగుంటుంది అని చెప్పి సలహా చెప్తాను. స్టూడెంట్ని అసెస్ చేస్తాను, ఎక్కడ ఫిట్ అవుతాడో చూస్తాను, అతను ఉన్న బాడీ లాంగ్వేజ్ బట్టి, బిహేవియర్ బట్టి. అది వేరు. పర్సనల్గా నేను కౌన్సిల్ చేసినప్పుడు నేను ఇచ్చి సలహా వేరు ఉంటుందండి, అర్థం చేసుకోండి. మేబీ అతను ఎక్కడ చోట నేను ఫిట్ చేయాలి కాబట్టి డెఫినెట్గా సొల్యూషన్ చెప్తాను. అది వాళ్ళకి నచ్చకపోవడం అన్నది పాయింట్ కాదు ఇక్కడ, దేనికి ఫిట్ అవుతాడో చూస్తాం. బట్ వీడియోస్ పర్స్పెక్టివ్లో మాత్రం వేరే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా ఆ పర్టికులర్ కాలేజీకి సంబంధించి వీడియోస్ నేను చేయలేను, ఎందుకంటే ఆ క్వాలిటీ ఉండదు కాబట్టి, ఆ కాలేజెస్లో నాకు అవగాహన ఉంటుంది కాబట్టి నాకు గమ్ముని నేను చెప్పడానికి నాకు కంటెంట్ కావాలి కదండి. ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, పలానా చోట చదివి వచ్చారు, ఈ రీసెర్చ్ ఉంది, ఇలాంటి ఫెసిలిటీ ఉంది, ఇక్కడ ప్లేస్మెంట్స్ ఈ విధంగా ఉన్నాయి, ఇక్కడి నుంచి అబ్రాడ్ ఇలాంటి కాలేజీకి వెళ్తారు, ఇక్కడి నుంచి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే ఇక్కడ సమ్మర్ ఇంటర్న్షిప్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇది చెప్పడానికి నా దగ్గర కంటెంట్ ఉండదు. ఇప్పుడు నేను ఏదైనా కాలేజీ పేరు రాశాను అనుకోండి, నేను ఏదో కాలేజీ ఒక డీమ్డ్ యూనివర్సిటీ, ఏదో సత్యభామ కాలేజ్ అని ఏదో, లేకపోతే భారతీయ యూనివర్సిటీ అనేది రాశా. చెప్పడానికి ఏముంటుంది నా దగ్గర కంటెంట్? ఫ్యాకల్టీ బాగున్నారు ఆన్లైన్, ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ బాగున్నాయని చెప్పి నేను ఆన్లైన్, మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వస్తాను ఆన్లైన్, నేను అబ్రాడ్ రీసెర్చ్ ఆపర్చునిటీ సమ్మర్ వస్తుందని ఆన్లైన్. ఏవి నేను చెప్పాలా టైటిల్ పెట్టి హాఫ్ అన్ అవర్, నా వీడియో అంటేనే హాఫ్ అన్ అవర్ ఉంటుంది, మీకు అందరికీ తెలిసిందే. ఏ కంటెంట్ ఉంటుందని హాఫ్ అన్ అవర్ చెప్పగలను. ఇప్పుడు టెరీ కాలేజీ గురించి చెప్పాను, తెలియకపోవచ్చు అది వీడియో. మంచి కాలేజీ ఎనర్జీస్కి సంబంధించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎనర్జీకి సంబంధించి చిన్న కాలేజీ 2 ఎకరాల్లో ఉంటుంది అంతే అది. బట్ చెప్పాను కదా, దాన్ని నేను 25 నిమిషాలు చెప్పగలిగాను నేను హాఫ్ అన్ అవర్, ఎందుకంటే అది 2 ఎకరాల్లో ఉంది కదా అని చెప్పేసి పెద్ద కాలేజీ కాదు కదండి అది. డెఫినెట్గా అది వన్ ఆఫ్ ది వండర్ఫుల్ కాలేజీ కాబట్టి దాని గురించి మాట్లాడాను, హాఫ్ అన్ అవర్ మాట్లాడాను. అంటే నేను హాఫ్ అన్ అవర్ మాట్లాడడానికి సరిపడే కంటెంట్ ఉండదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. దాన్ని మీరు నెగిటివ్గా అర్థం చేసుకోవచ్చు దయచేసి. ఒక వీడియో అంత చేసి అంత ఉండదంటే ఏముంటుంది, ఒక వీడియో చేసేది ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మెడికల్ కాలేజీ పేరు చెప్పారండి,
ఏదో మెడికల్గా సవిత మెడికల్ కాలేజీ లేకపోతే ఏదో ఇంకొకటి ఏదో మెడికల్ కాలేజీ లేకపోతే ఏదో ఒక మెడికల్ కాలేజీ మీరు పేరు చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్, చెప్పడానికి ఏముంటుంది? ఉండదు కదండి. ఇప్పుడు ఏదో ఏదో భాస్కర్ మెడికల్ కాలేజ్ అని ఉంది హైదరాబాద్, ఏముంటుంది చెప్పడానికి? నేను అందులో ఫ్యాకల్టీ గురించి చెప్పనా? రొటేషన్స్కి 4th ఇయర్లో వీళ్ళు ఎక్కడికి వెళ్తారని చెప్పను, రొటేషన్స్కి యూఎస్ఎంఎల్ ఎంతమంది పాస్ అయ్యారని చెప్పను, ల్యాబ్ ఎగ్జామ్ ఎంతమంది రాసి యూకే వెళ్ళారని చెప్పను, అక్కడి నుంచి పీజీ ఎయిమ్స్ ఢిల్లీకి ఎంతమంది వెళ్ళారని చెప్పను, టాప్ కాలేజీలకి ఏం చెప్పను, ఏం చెప్పడానికి ఉంటుంది నా దగ్గర? అలా కంటెంట్ అక్కడ కంటెంట్ ఉండాలి కదా. ఇప్పుడు నేను ఐఐసి బెంగళూరు 3 ఎపిసోడ్లు చేశాను నేను, ఎక్కడో ఆల్మోస్ట్ 3 ½ అవర్లో సరిపోలేదు, 3 చేయవలసి వచ్చింది వీడియోస్ నాకు అవి. అంటే ఆ కంటెంట్ ఉండదండి, అర్థం చేసుకున్నాను. నా ఇంటెన్షన్ బ్యాడ్ ఇంటెన్షన్ కాదు అక్కడ. అంత కంటెంట్ ఉంటేనే నేను ½ అవర్ కంటెంట్ ఉంటేనే కదండి నేను చెప్పి మీకు డీటెయిల్స్ నేను ఇవ్వగలను. సో కంటెంటే లేనప్పుడు, దాని గురించి నేను చెప్పడానికి మంచి మాటలు 4 మాటలు లేనప్పుడు ఎలా నేను చెప్పగలను? దానికి సంబంధించి చెప్పడానికి ఏముంటుంది? ఉండదు. సో అందువల్ల ఏంటంటే 120 యూనివర్సిటీస్ ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ గురించి నేను మాట్లాడిన దయచేసి అసలు రికమెండ్ చేయను ఎవరికే. నేను మీరు ఏ పేరు చెప్పండి, అసలు ఎక్సెప్ట్ 4-5 కాలేజీలు ఉంటాయి. సెలక్షన్ కొంచెం టఫ్గా ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయి వాటి గురించి అన్నింటి గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకటి కాదు కదండి, నేను నర్సింగ్ ఇంకా నేను చెప్పలేదండి. పాపం చాలామంది యూకే, ఆస్ట్రేలియా లాంటి నర్సింగ్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారండి. అది ఒకటి నాకు చాలా రోజులు. ఆస్ట్రేలియా మెడికల్ ఇంకా చెప్పలేదు, మా ఆస్ట్రేలియా మెడికల్ పీజీ. న్యూజిలాండ్ మెడికల్ పీజీ నేను ఇంకా చెప్పలేకపోయినా. సింగపూర్ మెడికల్ పీజీ చెప్పలేదు. మెడికల్ వాళ్ళు చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అలా ఇంకా వాళ్ళని ఇంకా నేను ఒక రకంగా నేను చెప్పలేకపోతున్నాను. పైలట్ కోర్స్ అంటే ఈ మధ్య చేశాను నేను, పైలట్ కోర్సులు అడుగుతున్నారు చాలామంది, ఇప్పుడు చేశాను నేను. ఆ పైలట్ చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో లోకల్గా ఉంది, చెన్నైలో ఉందని చెప్పను, ఎలాగ చెప్పను నేను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఉపయోగం లేదు. నేను ఏదో పెద్ద చెప్తాను, ఏదో ఇతిహాద్ ఎయిర్వేసో లేకపోతే ఎయిర్ బస్ అని చెప్తాను అక్కడ చెప్పినప్పుడు కూడా. అట్లాగే మిగతా అగ్రికల్చర్ గురించి అడిగారు, నేను వీడియో చేయడం జరిగింది. సో అట్లాగే ఫార్మా గురించి నేను ఒక వీడియో నేను చేయడం జరిగింది. ఆర్కిటెక్చర్ నేను చెప్పడం జరిగింది. అట్లాగా ఒక్కొక్కటి ఇప్పుడు బీఎస్సీ బీఈడీ ఎప్పుడు చెప్పలేదు, బట్ చెప్పాను నేను. మొన్న ఎన్సీటీ ఎగ్జామ్ గురించి వచ్చింది చెప్పాను నేను. ఇట్లాంటివి కొంచెం ప్రెస్టేజెస్గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్, అలాగే అబ్రాడ్లో కూడా మీకు ఆపర్చునిటీస్ ఏవైతే బెటర్ కాలేజెస్లో ఆపర్చునిటీస్ ఉంటాయో ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా, యావరేజ్ చదివే స్టూడెంట్ కూడా వెళ్ళగలడు. ఆ ఆపర్చునిటీ సరిగ్గా తెలియకపోవడం వల్ల తల్లిదండ్రులు ఎమోషనల్ అయిపోయి నాకు ఈ ఎగ్జామే కావాలి, ఈ ఎగ్జామ్ కావాలి, ఈ ఎగ్జామ్ కావాలని బలవంతంగా పట్టు కూర్చోవడం వల్ల మిగతా ఆపర్చునిటీస్ అన్నీ పోతున్నాయి. ఒక మాట చెప్తుంటే నెగిటివ్గా తీసేసుకుంటున్నారు. ఇది కాదురా బాబు, ఇంకొక దాన్ని ట్రై చేసుకోరా అన్నదా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి పేరెంట్స్ దయచేసి. అదే రావాలి, నా ఇంటి పక్కడికి అదే వచ్చింది, నాకు అదే రావాలని చెప్పి పట్టు కూర్చొని చివరికి ఎటు కాకుండా అయిపోతున్న పరిస్థితులు ఎంతోమందిని చూసుంటానండి. మీకంటే కొత్త మీ అబ్బాయి ఒకటే, నేను ఎంతమందిని చూసుంటాను 25 ఏళ్ళ నుంచి. నాకేం ఎవరి మీద కోపం ఎత్తుకుంటుంది నాకు? మాకు తెలుస్తుంది, స్టూడెంట్ చూడగానే మాకు అర్థం అవుద్ది. పేషెంట్ని చూస్తే డాక్టర్కి అర్థం కదా, నేను అర్థం కావడానికి ఏముంటుంది? సో అందువల్ల ఏంటంటేనంటే ఇది ఏవైతే నేను ½ అవర్ సరిపడా చేయడానికి, నేను మంచి మాటలు చెప్పడానికి సరిపడా వీడియోస్ ఉన్నవే మీకు thumbnail వస్తుంది, వీడియో వస్తుంది నా దగ్గర నుంచి. ఇప్పుడు నా ఇంతకుముందు 4 ఏళ్ళ 5 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి నా ఛానల్లో మీరు చూసినా కూడా డాక్టర్ సత్యశ్ ఐఆర్ఎస్సి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వీడియోసే ఉంటాయండి అందులో. ఇంకా వేరే కంటెంట్ ఉండవండి అక్కడ ఎక్కడ ఉండకూడదు. ఎంబీఏ అంటే క్యాట్ ఎగ్జామ్ గురించి మాట్లాడతాను, ఏఎమ్స్ గురించి మాట్లాడతాను, ఎక్స్ఎల్ఆర్ఏ మాట్లాడతాను, కొన్ని ఎఫ్ఎంఎస్ మాట్లాడతాను, ఇంకో కాలేజీ గురించి మాట్లాడతాను నేను, లేదా ఐఎస్బీ గురించి మాట్లాడతాను అంతే. కిందకు వచ్చి ఐసెట్ ఎగ్జామ్ గురించి చెప్పండి సార్, నేను ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఎంబీఏ చదువుతాను, ఉస్మానియాలో ఎంబీఏ చదువుతాను, దాని గురించి చెప్పండి అంటే చెప్పడానికి అంత కంటెంట్ ఉండదు. నాకు ఏం చెప్తాను నేను అక్కడ అందులోకి వచ్చి? నేను హెడ్డింగ్ పెట్టి చెప్పాలి కదా, ½ అవర్ చెప్పాలి కదా, ఏం మాటలు చెప్పాలి అక్కడికి వచ్చి? నేను ఉండదండి. సో అందు గురించి దయచేసి మీరు అంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి నాకు బాధ కలిగి నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంటున్నాను. సో నా ఇంటెన్షన్ చెప్పకూడదని కాదండి, నాకు నిజంగానే అంత కంటెంట్ వాటికి సంబంధించి చెప్పి నా మనస్తత్వానికి నా నోట్లోంచి రావాలి అంటే అలాంటి మాటలు అంత కంటెంట్ ఉండదు ఆ కాలేజెస్లో కానీ, ఆ కోర్సెస్లో కానీ. మంచిదా చెడ్డదనేది పక్కన పెట్టండి, అది ఇండివిజువల్ టాలరెన్స్ లెవెల్. అది దానికి లిమిట్ ఏముంటుందండి, డబ్బుకి లిమిట్కి ఏముంటుంది, ఒక్కొక్కడు ఒక రకంగా ఆలోచిస్తాడు ఫుడ్కైనా. సో మంచి చెడు అనేది రిలేటివ్ టర్మ్, అది ఒక్కొక్కడు ఒక రకంగా ఆలోచన విధానం ఉంటుంది. నా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ కాలేజ్ బ్యాడ్ కాలేజ్ అనే దానికి ఉన్న డెఫినేషన్ మీకు ఉండాలని లేదు. సో అందు గురించి జనరల్గా స్పెసిఫిక్గా సరే పలానా కాలేజీ లేకపోతే పలానా ఇది బాగుందా అలాంటి కాలేజీలు కాకుండా డెఫినెట్గా ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ప్రెస్టీజియస్ కాలేజెస్ కానీ, ఇండియా కానీ మీరు నన్ను అడగండి సార్ నాకు వాషింగ్టన్ సియాటిల్ గురించి వీడియో చేయండి అని అడగండి, తప్పనిసరిగా చేస్తాను నేను. సార్ మీరు ఆక్స్ఫర్డ్ చేశారు, క్యాంబ్రిడ్జ్ వీడియో చేయలేదు, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ గురించి చేయండి అంటే చేస్తాను నేను. యూసీఎల్ ఇంకా చేయలేదు అడగండి, హెచ్ఈసీ ప్యారిస్ చేయలేదు అడగండి, ఇన్సీడ్ చేయలేదు అడగండి, మెల్బోర్న్ యూనివర్సిటీ చేయలేదు అడగండి, ఇప్పుడు ఇండియాలో కొన్ని ఐఐటీస్ ఇంకా నేను చేయలేదు, ఖరగ్పూర్ చేయలేదు, నేను కాన్పూర్ చేయలేదు అడగండి.
ఐఐఎస్ బెంగళూరు ఆల్రెడీ చేశాను, ఇంకా బీటెక్ గురించి చేస్తానండి. బీటెక్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ అవి ఇంకా చేయలేదు, బిఎస్ అవి నేను చేస్తాను. రూర్కీ, ఐఐటి రూర్కీ ఆర్కిటెక్చర్ గురించి అడగండి, చేస్తాను. ఎస్పీఐ గురించి కానీ చేయలేదు, అడగండి, తప్పనిసరిగా చేస్తాను నేను. లేకపోతే మీకు పారామెడికల్ వెల్లూరు గురించి అడగండి, చేస్తాను నేను. ఎయిమ్స్ ఢిల్లీలో ఉన్న నర్సింగ్ కోర్స్ గురించి అడగండి, చేస్తాను. అవన్నీ ఇబ్బంది ఉండదండి అవి చేయడానికి. సో అవి చేయడానికే నాకు అలా ఇంకా 1 year పడుతుందా 2 years పడుతుందో తెలియని పరిస్థితిలో ఉంది నా పరిస్థితి. ఎందుకంటే బైపీసీ స్టూడెంట్స్కి ఆపర్చునిటీ అది ఎక్కువైపోయిందండి. నాకు ఆ బాధ ఎక్కువైంది. వాళ్ళు ఎక్కువ మిగిలిపోతున్నారు ఎటు కాకుండా. ఎంత చెప్పిన వినరు. 10th 11th బైపీసీకి వెళ్తారు, జీవితాన్ని పాడు చేసుకుంటారు, తర్వాత మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఇంకా ఎక్కువ మెడికల్కి సంబంధించి ఎక్కువ నేను చేయవలసినటువంటి అవసరం ఉంది. సో డీమ్డ్ యూనివర్సిటీస్, చిన్న చిన్న ప్రైవేట్ కాలేజీలు, స్టేట్ కాలేజీలు, లోకల్లో ఉన్న ఎంబీఏ కాలేజీలు, ఏదో డిజైన్ కాలేజ్, ఆ కోర్సుల గురించి దయచేసి నన్ను అడగండి. తప్పుగా కూడా అర్థం చేసుకోకండి. చేయడానికి అంత కంటెంట్ నా దగ్గర ఉండదు. సో ఇంకా బెటర్ కాలేజెస్ గురించి చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు. ఫస్ట్ అవి మనం చేద్దాం. సో దట్ ఏంటంటే ఎవరైతే తెలివైన స్టూడెంట్స్ ఉంటారో, ఏ పేరెంట్స్ అయితే మా అబ్బాయి తెలివైనడు అనుకుంటారో వాళ్ళకి నేను కంటెంట్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు ఆ అవగాహన తెచ్చుకుని చేస్తారు. ఎందుకంటే నేను చెప్పి కంటెంట్ అంతా కూడా పబ్లిసిటీ చేసి కంటెంట్ కాదండి. అది ఎవరు పబ్లిసిటీ చేయరు. ఎందుకంటే అవన్నీ టాప్ కాలేజీలు. ఎవడో ఐఎస్సీ వాడు వచ్చి, సిఎంఏ వాడు వచ్చి, లేకపోతేనేమో ఎన్సీఈటీ వాడు వచ్చి, లేదా ఐఐటి ఖరగ్పూర్ వాడు వచ్చి పబ్లిసిటీ చేయరండి. అవి నేను చెప్పాలి, బయటికి రావాలి. ఇండియాలో ప్రతిదీ కమర్షియల్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్. ఇండియాలో కమర్షియల్ లేకుండా చెప్పగలిగింది ఒక్క టీవీ ఛానల్ కానీ ఒక్క ప్రోగ్రామ్ కానీ లేదండి. వాళ్ళ ప్రోగ్రామ్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. క్యాట్ ఎగ్జామ్ అంటే నెంబర్ 1 క్యాట్ ఎగ్జామ్ తిరగలేదని ఆడు చెప్తాడు. జేఈ మెయిన్స్ వస్తే నేను నెంబర్ 1 ఎగ్జామ్ మా దగ్గరికి వచ్చాను, ర్యాంక్ వస్తాను ఆడు చెప్తాడు. సివిల్ సర్వీస్ వస్తే ఆడు చెప్తున్నాడు. మెడికల్ వస్తే నేను పంపిస్తాను, రష్యా మెడికల్కి పంపిస్తాను, ఫిలిప్పైన్స్ పంపిస్తాను, నన్ను నెంబర్ 1 అంటాడు. ఇంకొకటి వచ్చి ఎట్లకి పంపిస్తాను అంటాడు. ఎవడ ప్రోగ్రామ్ నాడు ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఏ టీవీ ఛానల్లో అయినా సరే కమర్షియల్ కాని ప్రోగ్రామ్ ఇప్పటివరకు మీరు పుట్టిన తర్వాత ఇప్పటివరకు చూసుంటారు. మీరు పుట్టాక మీరు చచ్చిపోలేపు కూడా చూడతారో తెలియదు నాకు. అన్ని కమర్షియల్ ఉంటుంది. 50,000 ఇవ్వడం ఒక్కో టీవీ ఛానల్కి, కూర్చోవడం, మాట్లాడటం. ప్రతి ఛానల్ కంటే అది టీవీనైనా, NTV5 ఇంకొకట కదండి. ప్రతి ఛానల్కి వెళ్ళటం, ఒక 50,000 రూపాయలు పడడం, హాఫ్ అన్ అవర్ అవడం, ఒక ఎపిసోడ్ చేయడం, కింద పక్కన బీజీ పెట్టడం, ఆ స్కూల్ పేరు పెట్టడం, కింద కాంటాక్ట్ నెంబర్. అన్ని ఛానల్స్ అండి. ఇప్పుడు సుమన్ టీవీ, ఐ డ్రీమా, ఇది కాదండి. అవన్నీ కమర్షియల్ ప్రోగ్రామ్స్ అంటారండి. వాళ్ళ ప్రోగ్రామ్ని చేయడం. వాడు ఎవడో వెళ్ళి వీడియో తీసుకొచ్చి చెప్తాడు, సార్ ఈ కాలేజీ జాయిన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు. మీ అమాయకత్వం తగలయ్యా. మ్యాక్సిమం అన్బయాస్డ్గా నాకు అన్ని కాలేజీలు సమానమే, అన్ని కోర్సులు సమానమే, అన్ని కంట్రీస్ సమానమే, అందరు స్టూడెంట్స్ సమానమే. సో అది అన్బయాస్డ్గా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా క్వాలిటీని మీరు తగ్గించకూడదు, క్వాలిటీని మెయింటైన్ చేయాలి. నేను మెయింటైన్ చేయగలిగినప్పుడే మీకు బెటర్గా, నేను ఇంకా బెటర్ ఆప్షన్స్ ఇంకా చాలా ఎన్నో వందలు ఉన్నాయి ప్రపంచంలో. అవన్నీ మనం చెప్పుకుందాం 1 by 1. నేను తగ్గి నేను లో లెవెల్కి వస్తే మళ్ళీ నేను పైకి రాలేను, నేను వెళ్ళలేను. జనరల్గా మీరు అంత చెప్తున్నాను. సో దాన్ని బట్టి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.